రోజు నుంచి ఏపీలో జనచైతన్య యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో జనచైతన్య యాత్రలు ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు జరగనున్న యాత్రలో ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైనే ఎజెండాను సిద్ధం చేసింది. అంతేకాకుండా పార్టీని పటిష్టం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది సైకిల్ పార్టీ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జనచైతన్య యాత్రలకు సిద్ధమైంది టీడీపీ. 2.5 కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు కదలనున్నాయి. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ జనచైతన్య యాత్రలు నిర్వహించేందుకు అధిష్టానం ప్రణాళికలు రచించింది. ప్రకాశం జిల్లాలో ఈ రోజు సీఎం జనచైతన్య యాత్రలను ప్రారంభించనున్నారు. కొప్పోలు గ్రామం ఎస్సీ కాలనీలో ప్రారంభించనున్న యాత్ర కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి గారు ఒంగోలు రాబోతున్నారు. వారు ముఖ్యంగా జనచైతన్య యాత్రకు సంబంధించి ఒంగోలులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఒంగోలులో లాంచ్ అయిపోతున్నారు. కొప్పోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచి తీసుకోబోతున్నారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత మహిళా సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనచైతన్య యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొనున్నారు. గ్రామాన పర్యటించి పార్టీని బలోపేతం చేయాలంటూ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో కేడర్ యాత్రలకు సిద్ధమైంది. యాత్రలో పాల్గొన్న నాయకులందరూ రాత్రులు గ్రామాల్లోనే బస చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి. దీంతో ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లకపోతే పార్టీకి నష్టం తప్పదని భావించిన అధినేత జనచైతన్య యాత్రలకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు జనచైతన్య యాత్రలను పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యవేక్షించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మరో 3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా రానుండడంతో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ యాత్రలను ఉపయోగించుకోవాలని టీడీపీ చూస్తోంది.